కడప జిల్లా బద్వేలు పట్టణ పరిధిలోని కుమ్మరి కొట్టాల దగ్గర చన్నంపల్లి సర్వే నెంబర్ 958/2లో అర్హులైన పేదలకు న్యాయం చేస్తామని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జీవి సుబ్బారెడ్డి తెలిపారు. గురువారం స్థానికులతో కలిసి స్థలాన్ని పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అర్హులైన పేదలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ పట్టాల కింద ఇచ్చినటువంటి వారికి పరిశీలించి అధిష్టానంతో చర్చించి న్యాయం చేస్తామని తెలిపారు. పేదలకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నంత వరకు అన్యాయం జరగదని, పేదల పక్షాన పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. అర్హులైన వారు తమ పట్టాలను తీసుకుని వస్తే అధికారుల దృష్టికి తీసుకువెళ్లి అర్హత కలిగిన వారికి పట్టాలు అందించే విధంగా తెలుగుదేశం పార్టీ బద్వేల్ ఇన్ఛార్జ్ రితేష్ రెడ్డి ఆదేశాల మేరకు కృషి చేస్తామని తెలిపారు. ఈ విషయంలో అర్హులు ఎవరు ఎలాంటి ప్రలోభాలకు గురి కావద్దని, వాస్తవంగా అర్హతలు కలిగిన వారికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. అధికారులకు, రెవెన్యూ అధికారులకు విజ్ఞప్తి, ఇక్కడున్న ఈ బాధితులకు ఎవరైతే పట్టాలు ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకు అన్యాయం జరగకుండా వాళ్ళకు న్యాయం జరిగేలా చూడాలి. వీళ్ళకి న్యాయం జరిగేదానికి నేను కూడా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడానికి ఉన్నాను. అలాగే మా అధిష్టానం, మా బద్వేలు ఇన్ఛార్జి దృష్టికి కూడా ఈ విషయం తీసుకెళ్దాం అనుకుంటున్నాను ఈరోజు. దీని గురించి ఖచ్చితంగా వీళ్ళకు 100% వీళ్ళకి న్యాయం జరిగేటట్టుగా చూస్తాము. ఈ కొంతమంది ఏం జరిగిందో మనకు పూర్తి విషయాలు తెలియదు, కానీ కొన్ని పగలగొట్టారు. ఎందుకు పగలగొట్టారో ఏమో తెలియదు, నోటీసులు లేకుండా పగలగొట్టారు. బట్ వీళ్ళందరికీ న్యాయం జరిగేదానికి మనము ముందుంటాము. నుంచి మేము పిచ్చుకుంటూ కులానికి చెందిన వారం సార్. మేము రెడ్ల గోత్రాలు చెప్పుకొని బతికే వాళ్ళం. వాళ్ళు ఇచ్చిన కనీసం ఇక్కడ ఈ కుమ్మరికొట్టాలో 40 సంవత్సరాల నుంచి నివాసం ఉన్నాం సార్. ఇవన్నీ మా ఇంట్లో పక్కుండేటండి. మేము పిల్లలకు ఉంటాయని మా సొంత కాగితాలు ఉండే, పట్టాలు ఉండే తీసుకొని అప్పుడింత తగ్గేసుకొని బేసుమటాలు కట్టుకున్నాం సార్. మేము ఇప్పుడు ఏం జరుగుతుందో ఆర్డీఓ సారు, ఎంఆర్ఓ సారు వీళ్ళు ఎవరు ఏం చేస్తారో మాకైతే తెలియదు సార్. ఏమీ చెప్పకుండా వచ్చి మా బేసుమటాలు, మా ఇండ్లు అన్నీ కోలగొడతారు సార్. మేము ఎవరికి చెప్పుకోవాలి మా బాధలు? మేము ఏమైనా జరిగితే ఆత్మహత్య చేసుకోవాలి సార్. మేము చచ్చిపోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా మా శవాలు మీరు ఎత్తాల్సి వస్తుంది. ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు మేము ఒకరి ఆక్రమించుకోవాలా, ఒకరి మోసాలు చేయాలి, కబ్జాలు చేయలేదు సార్. ఇదో నిజంగా కాగితాలు పెట్టుకొని మేము తీసుకున్నాం బాధ్యతలు, కానీ మేము ఒకరికొకరికి అమ్ముకోలేదు సార్. వాస్తవంగా మా పిల్లలకు ఉంటాయి, మా భవిష్యత్తులో మా బిడ్డలకు ఏదైనా ఆదురు చూపించాలని మేము నిలబడి ఉంటే ఈ బేసుమటాలన్నీ వచ్చి నైట్ పగలగొట్టారు సార్. మాకు ప్రభుత్వం మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలి. లేకపోతే ఈ కుమ్మరికొట్టాలో చాలా మంది చచ్చిపోతారు. ఈ స్థలాల కాడ పెట్రోల్ పోసుకొని కాల్చుకొని చచ్చిపోతారు సార్. ఇది వాస్తవం. అందుకే మీడియా దృష్టికి తీసుకెళ్తాడు. మీరు అందరికీ పంపించాలి సార్. మీడియా వాళ్ళు కూడా దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. మేము ఉండేవాళ్ళం కాదు, మేము చాలా పేదవాళ్ళం సార్. మేము ఏదో ఊరు పల్లి తిరిగి ఒక పూట తినక ఈ బేసుమటాలు వేసుకున్నాం సార్. మీ అన్ని ఇప్పుడు దాంట్లో కూడా వాళ్ళు పగలగొట్టాలంటే మా బాధ ఎవరు చెప్పుకోవాలి? మేము చచ్చిపోతే మా శవాలు వేసి కాల్చి వాళ్ళు ఏమైనా చేసుకున్నాం సార్. అది మేము లేకపోతే వాళ్ళ బాధ మేము వినలేం. వాళ్ళు మా ముందర మా కష్టపడిన బాధలు చూస్తా మమ్మల్ని పగలగొడతా అంటే మేము ఎట్ట తట్టుకోగలుగుతాం సార్? అది మాకు విజ్ఞప్తి. మేము విలేకరులకు కూడా తెలియజేయడం అదే మాకు న్యాయం. మేము ఇక్కడ మేము పిల్లల కానించి మేము ఇక్కడే ఉండి ఇక్కడే చేసినాము, కానీ మా మిందక కొక్కులేజులు వచ్చి ఎంత పగలు కొట్టేసినాము, ఎంత అడ్డుపడినా కూడా తోచేసి తీసి మాట్లాడతాము. పగలు కొట్టేది నిజమే అని చెప్పి అన్నారు. పోలీసు వాళ్ళు, లేడీస్ కానిస్టేబుల్ కూడా మమ్మల్ని గుంజి పారేసినారు. తిండి నుంచి పగలు కొడతామని ఎంతో చేసినారు వాళ్ళు. మీరే ఏం చేస్తారో ఏమన్నా చేయాలా, మాకు న్యాయం చేయాలి. అది ఎందుకు ఎందుకు పగలు కొట్టినారంటే మాకు దానికి కూడా ఎందుకు మేము పగలు కొట్టినాము, మీకు ఏమైనా ఉన్నాయా లేవని కూడా మాకు ఏం అవసరం లేదు, చెబుతానే లేరు. కనీసం ఇవి ఉండయా ఈ లేవని కూడా మమ్మల్ని అడుగుతా లేరు. మళ్ళీ దాని వాళ్ళు ఏంటికి పగలు కొట్టేది తెలుస్తా లేదు. మళ్ళీ ఎందుకు చేస్తారో మాకైతే అర్థం కాకుండా వాళ్ళు చేస్తాండ్రు. మళ్ళీ ఎందుకు మళ్ళీ ఈ ప్రజా మన సైనికులకి ఏం కనిపించిందో మళ్ళీ దానికి మీరు న్యాయం చేయాలి.